ఇడ్లీ పిండితోటి ఇంత సాఫ్ట్‌గా దోసలు వేయొచ్చని మీకు తెలుసా? అయితే అవి ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొని ఒక గరిటెతోటి గోధుమ పిండయితే యాడ్ చేస్తున్నాను. అవునండి. వీట్ ఫ్లోర్ ఒక గంట యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి దోస పిండిలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడిగా ఉంది కదా! ఒక్కసారి ఉల్లిపాయ అలా రఫ్ చేసేసి దీన్ని తీసుకొని దోసలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారా? నేను మందంగా అయితే వేయట్లేదు. మామూలుగా మన దోస ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా పల్చగా వేశాను. చూసారు కదా! చాలా బాగా వేసేసుకోవచ్చండి ఇడ్లీ పిండితోటి కూడా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దోస కాలిపోయింది కదా! సెకండ్ వైపుకి టర్న్ చేసుకుందాం. ఇడ్లీ పిండితోటి కూడా ఇంత సాఫ్ట్‌గా దోసలు వేసుకోవచ్చు. చాలా బావుంటాయి ఇవి. ఇవి టమాటా పచ్చడితోటి అయితే ఇంకా బావుంటదండి. చూడండి ఇంత సాఫ్ట్ దోసలు ఇడ్లీ పిండితోనే వేశాను. నచ్చింది కదా! ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.